ప్రపంచంలో ఏ దేవుణ్ణైనా పూలతో పూజించే సాంప్రదాయం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఆ పూలనే దేవుళ్ళుగా కొలిచే సాంప్రదాయం మాత్రం తెలంగాణ రాష్ట్రం సొంతం అని చెప్పారు. అనాదిగా ఈ బతుకమ్మ వేడుకలు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం మనం సిద్ధార్థ పాఠశాలలోని ఉన్నాము. ఈ పాఠశాలకు సంబంధించి సిద్ధార్థ యాజమాన్యము ఘనంగా ఈ సంబరాలను అయితే నిర్వహిస్తుంది. మనతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే మీ పాఠశాలలో ఈ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కదా, ఈ సాంప్రదాయం అంటే మీ పాఠశాలలో ఎప్పటి నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు? ఈ బతుకమ్మకు సంబంధించి ప్రత్యేకత ఏముంటుంది? నమస్కారం అండి, నా పేరు జాహ్నవి. గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ సిద్ధార్థ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్కి ధన్యవాదాలను తెలియజేస్తున్నానండి. అయితే ఎక్కడైనా ప్రపంచంలో పువ్వులతో పూజ చేస్తుంటారు, కానీ ఓన్లీ మన తెలంగాణలో మాత్రము పువ్వులనే ఒక దేవతగా కొలిచేటువంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ని మనం తెలంగాణలో జరుపుకోవడం అనేది తెలంగాణ ఆడపడుచుగా నేను ప్రత్యేకంగా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే ఈ సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం పిల్లలకి చిన్న పిల్లలకి కానీ డ్యాన్స్ నేర్పించి సాంప్రదాయకంగా మన బతుకమ్మ ఏ విధంగా వాడాలి అనే ఉద్దేశంతో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మనకి బతుకమ్మ అనేది సంబరాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అటుకుల బతుకమ్మతో మొదలయ్యి సద్దుల బతుకమ్మతో ముగిస్తున్నటువంటి ఈ బతుకమ్మ వేడుకలకు విచ్చేసినటువంటి మన పిల్లలకి కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరికీ పేరున ధన్యవాదములండి. మీ పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారు కదా, మహిళలకు అత్యంత ఇష్టమైన బతుకమ్మ పండుగ 9 రోజులు కూడా ఘనంగా జరుపుకుంటారు. అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది, అంటే పూలతో కొలిచే సాంప్రదాయం కేవలం తెలంగాణ రాష్ట్రం సొంతం కదా. మీరు ఈ పండుగకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంటారు? ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? తెలంగాణలో అతి ప్రాముఖ్యమైన పండుగ మన బతుకమ్మ పండుగ. సద్దుల బతుకమ్మ, ఎంగిల పూల బతుకమ్మ నుంచి మొదలుకొని 9 రోజులు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో జరుగుతుంది. సో అలాంటి మన తెలంగాణలో ఉన్నందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అమ్మవారి రూపాలు కూడా ఉంటాయి. 9 రోజులు అమ్మవారిని కొలుస్తాము. ఆ 9 రోజులు తర్వాత వచ్చేది సద్దుల బతుకమ్మ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తీరుతూరి పూలు తీసుకొచ్చి, రకరకాల పూలు తీసుకొచ్చి అమ్మవారిని పేర్చి కొలవడం మన తెలంగాణ యొక్క సాంప్రదాయము. ఇంకా ఆడపిల్లలందరూ కూడా ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో కూడా చేసుకునే పండుగ, చాలా గొప్ప పండుగ ఇది. తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ పండుగ వచ్చేసి తెలంగాణ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. సిద్ధార్థ పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అంటే బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ చేస్తుంది. మనం చూడొచ్చు, విద్యార్థులంతా కూడా ఉత్సాహంగా కూడా ఈ కోలాహలంగా ఈ బతుకమ్మ ముందస్తు వేడుకలలో భాగంగా ఈరోజు అటుకుల బతుకమ్మ సందర్భంగా కూడా ఈ పండుగనైతే ఇక్కడ అంటే ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఆసక్తిగా తమ సెల్ ఫోన్లలో తమ పిల్లలు చేస్తున్న ఈ నృత్యాలను కూడా బంధిస్తున్నారు. అంటే ఇక్కడ బతుకునిచ్చే బతుకమ్మ పండుగకు సంబంధించి సిద్ధార్థ పాఠశాలలలో ఘనమైన వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళలకు ముఖ్యంగా అతి పెద్ద పండుగ అని కూడా చెప్పవచ్చు. ఈ పండుగకు ఒక నెల రోజుల నుండి ముందు కూడా ఏదైతే ఎప్పుడు వస్తుందా అంటూ మహిళలు ఆశగా ఎదురు చూస్తుంటారు. చిన్నారులు సైతం ఈ పండుగకు అంటే పూలతో బతుకమ్మను పేర్చి 9 రోజులు బతుకమ్మను ఆడుతూ ఈ సాంప్రదాయం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ బతుకమ్మ సాంప్రదాయం ఉంటుంది. ఈ అటుకుల బతుకమ్మ సందర్భంగా సిద్ధార్థ పాఠశాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.